చిత్తూరు జిల్లా గంగవరంలో సైకో వీరంగం సృష్టించాడు. 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సైకోను పట్టుకునేందుకు పోలీసులు రావడంతో అతను మరింతగా రెచ్చిపోయాడు. ఏకంగా పోలీస్ వాహనాన్ని తీసుకొని నేషనల్ హైవేపై కొద్దిసేపు నానా హంగామా చేశాడు. పోలీస్ వాహనంతో ఓ ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అది బెంగళూరు నేషనల్ హైవే కావడంతో స్థానికంగా భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇక అక్కడి నుంచి పారిపోయే క్రమంలో స్థానికంగా ఉండే ఓ చెరువులో దూకాడు సైకో. దీంతో అతన్ని పట్టుకునేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటు 3 గంటల పాటు పోలీసులు కూడా తీవ్రంగా శ్రమించి అతన్ని బయటకు తీశారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు సైకో అరెస్టు కావడంతో స్థానికులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి రోడ్డుపై వెళ్లేవారిపై దాడులు చేస్తున్నాడని, అతని దాడుల్లో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే అతనికి మతి స్థిమితం బాగోలేదా, లేక నిజంగానే సైకోలా మారాడా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.